హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు ఈ వీడియోలో నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ టెలస్ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి చెప్తా. ఆ, ఇప్పుడు టెలస్ ఇంటర్నేషనల్ టెలస్ డిజిటల్గా రీనేమ్ అయిందనమాట. సో ఈ వీడియోలో అసలు ఈ కంపెనీ రియలా ఫేకా, ఇన్ ఇన్ కేస్ అది రియల్ అయితే పేమెంట్స్ టైంకి సెండ్ చేసిద్దా లేదా, ఇన్ కేస్ ఆ పేమెంట్స్ సెండ్ చేసిన వాళ్ళు ఇచ్చే మనీకి మనం స్పెండ్ చేసే మనీ వర్తా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది ఆమ్, ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ కంపెనీలో వర్క్ చేయడం పార్ట్ టైంగా. సో నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాంప్ట్ రెస్పాన్స్ రైటర్ అన్నమాట. యూ కెన్ సీ ఇక్కడ నేను సెలెక్ట్ అయినట్టు స్టేటస్లో చూడొచ్చు. సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ గుడ్. సో ప్రాసెస్ ఎలా ఉండిద్దంటే, సో అక్కడ వాళ్ళ లింక్డ్ ఇన్ పేజీలో వాళ్ళు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే పార్ట్ టైంవి వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి ఈ సపరేట్గా జాబ్స్ పోస్ట్ చేస్తారనమాట. సపోజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియా జాబ్స్ కదా, సో ఇండియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇండియాలో జాబ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇండియాలో ఉంటా సిటిజన్ వేరే ఆస్ట్రేలియా అవి అప్లై చేసుకున్నారనుకోండి, మేబీ మీరు ముందుకి ప్రాసెస్ అయితే అవ్వచ్చేమో, కానీ మీకు పేమెంట్ దగ్గర ఇష్యూ అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ప్రాంప్ట్ రెస్పాన్స్ రైటర్ అక్కడ ఇండియా అని ఇచ్చారు కదా, సో వాళ్ళు పేమెంట్ టైంలో ఇండియాకి తగ్గట్టు పేమెంట్ మోడ్స్ ఇస్తారనమాట. వాళ్ళు అప్పుడు చెక్ చేస్తారనమాట ఇండియానా కాదా అని. ఇన్ కేస్ ఆ, కాకపోతే మ్, కొంచెం ఇబ్బంది పడతారు. సో మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి అప్లై చేసుకోండి. ఆ, సో మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు అసైన్మెంట్ లాగా సెండ్ చేస్తారు. ఆ అసైన్మెంట్ పాస్ అవుతే తర్వాత స్టెప్స్ అనేవి సెండ్ చేస్తారనమాట. సి ఇక్కడ ఉంది కదా. సో నేను అప్లై చేసిన కొన్ని డేస్కి అసైన్మెంట్ కంప్లీట్ చేశాక, సో ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు ట్రైనింగ్ వీడియోస్ అనేవి వాళ్ళు సెండ్ చేస్తారనమాట. ఆ ట్రైనింగ్ వీడియోస్లో కూడా చిన్న చిన్న టాస్క్ లాగా క్విజెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ టెస్ట్ రాసినవి కూడా హవర్లీ రేట్న మీకు పే చేస్తారనమాట. ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? సో మీరు స్పెండ్ చేసే ట్రైనింగ్ అప్పుడు టెస్ట్ రాసే టైం కూడా వాళ్ళు హవర్లీ రేట్ స్పెండ్ చేస్తారు. హవర్లీ రేట్ అంటే ఇక్కడ నేను చేసిన ప్రాజెక్ట్కి అయితే హవర్లీ రేట్ $10 ఇస్తారనమాట. అక్కడ వాడు క్లియర్గా ఇచ్చేస్తాడనమాట. స్టార్టింగ్ మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన 30 డేస్కి వాడు పేమెంట్ ఇస్తాడనమాట. సో నేను ఒక 12 to 13 అవర్స్ ఈ ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేశాను అనమాట. మీరు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ పేమెంట్ హ్యాస్ బిన్ ప్రాసెస్డ్. నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాక వాడు నాకు పేమెంట్ అనేది ప్రాసెస్ చేశాడనమాట. మనకి వాడు ఇచ్చేది డాలర్స్లో కాబట్టి మన ఇండియన్ అకౌంట్లోకి పడడానికి మినిమం 4 to 5 డేస్ అనేది పట్టిద్ది అనమాట. సి అమౌంట్ ట్రాన్స్ఫర్ 15,000 మీన్స్ అరౌండ్ $183 వాళ్ళు నాకు సెండ్ చేశారనమాట. నేను నా 12 to 13 అవర్స్ వరకు ట్రాన్స్ఫర్ టు ఇండియన్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేశారు. సి నాకు ఈ మెయిల్ వచ్చాక కూడా నాకు చాలా డౌట్ అన్నమాట, నా బ్యాంక్ అకౌంట్కి పడతాయా లేదా అని. సో ఇది నాకు ఈ మెయిల్ వచ్చి కూడా 3-4 డేస్ బ్యాక్, కానీ నేను వీడియో మీకు పెడదామనుకుంటే నా బ్యాంక్ అకౌంట్లోకి పడ్డాక మీకు ప్రూఫ్ చూపిద్దామని ఈ వీడియో ఇప్పుడు వరకు మీకు అప్లోడ్ చేయలేదన్నమాట. సో మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. సి ఇదిగోండి, ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్కి మార్నింగ్ మనీ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. 15,070.
సో ఫ్రెండ్స్ చూసారుగా నా పేమెంట్ ప్రూఫ్. సో నా నా సజెషన్ ఏంటంటే ఎవరైతే పార్ట్ టైం ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళ శాలరీతో పాటు పాకెట్ మనీ లాగా ఎర్న్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో చూసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి. సో దిస్ ఈస్ మై రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.